ఈ మల్లిపెద్ది మమతారెడ్డి ఇమ్మడి ఎందుకు నడవాలి కాంగ్రెస్ అభిమానులు అంటే ఏం చెప్తారు? ఏ రాజకీయాలు చేయలే, ఎవరిని దోచుకోలే, ఏ తప్పుడు పనులు చేయలే. మేము పడ్డ కష్టం. మీరు గత నుంచి కూడా కట్టర్ కాంగ్రెస్ నాయకురాలు కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రచారానికి బయలుదేరేటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఓటు అడుగుతారు కదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నా కూడా బీఆర్ఎస్ కోటేయండి, ఓకే, నేను దానికి ఒప్పుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం ఊర్లో ఇందిరా మిల్లని ఇచ్చి, ఇవాళ నేను కూడా అదే ఛాలెంజ్ అంటున్నా. మమతారెడ్డి డబ్బులు పంచే అవకాశం ఉందా? నేను డబ్బులు పంచి గెలవాలని అయితే ఇప్పటివరకు ఆలోచన లేదు నాకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయినా, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా, ఇంటి ముందర కూర్చొని మంచినీళ్ళు తాగకుండా నిరాహార దీక్ష చేసైనా కూడా నా ఊరికి రోడ్ ఇంత అవసరం, ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు నా ప్రజలు, నేను ఇవాళ హామీ ఇచ్చిన నా ప్రాణాలైనా పోతాయి కానీ రోడ్డు మీరు శాంక్షన్ చేయాల్సిందే అని చెప్పి అంత పట్టుదలతోని అంత తెగింపుతోని ఉన్నా కాబట్టి నేను ఇలా ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థిగా. ఒక 3 నెలల కాలంలోనే నేను ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు అయితేంది, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయనే దాన్ని తెలుసుకొని అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి నేను ఫుల్ టైం వెచ్చించి దాని మీద నేను అట్లా చేస్తా అని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ గెలుచుకొని అధిష్టానానికి నేనేందో రుజువు చేసుకోవాలి అని అనుకుంటారా? అంటే అధిష్టానానికి ఛాలెంజ్ విసిరట్లేదు నేను. రాజకీయ కాంక్ష లేదు మీకు, రాజకీయ కాంక్ష కేవలం సేవకురాల్లాగా మాత్రమే వస్తున్నాను. ఓకే, మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఒకవేళ మీరు ఊళ్ళో ఉండకుంటే ఇదే మా ఛానల్ వచ్చి ప్రశ్నించవచ్చు కదా? తప్పకుండా ప్రశ్నించవచ్చు.